అది 2007 వేసవి కాలం. 19 ఏళ్ల స్నేహల్ గవేరో ఒక అమ్మాయి ఉన్నట్టుండి అకస్మాత్తుగా తను ఉంటున్న ప్రాంతం నుంచి మాయమైపోయింది. ఇది తెలుసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సిచ్యువేషన్ ఒక నైట్ మేర్లా తయారైంది. కరెక్ట్గా June 28 స్నేహల్ సరదాగా తన ఇంటి నుంచి బయటికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది. అంతే, అదే తన ఫ్యామిలీ మెంబర్స్ తను చివరిసారిగా చూసిన రోజు అయింది. సరే అని చెప్పేసి నైట్ తన కోసం ఎంతసేపు ఎదురు చూసినా తన ఇంటికి రాలేదు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు. తన ఫ్యామిలీ మెంబర్స్ని, తన రిలేటివ్స్ని, తన నైబర్స్ని, తన ఫ్రెండ్స్ని అందరిని అడగడం మొదలెట్టారు. కాకపోతే అందరూ చెప్తున్న ఒకటే సమాధానం, మాకు తన గురించి తెలియదనే. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత స్నేహల్ వాళ్ళ సొంత ఇంట్లో తన బాడీని కనుగొన్నారు. అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే, తనని ఎవరో తాడులతో గట్టిగా కట్టేసి తన బెడ్ కింద ఉన్న ఒక డ్రాయర్లో అయితే సేఫ్గా ఎవరికి తెలియకుండా ట్రాప్ చేసి పెట్టారు. అది చూసిన స్నేహల్ వాళ్ళ పేరెంట్స్కి చేతులు కాళ్ళు ఆడలేదు. ఇన్ని రోజులు మేమా తన మీద పడుకున్నామని చెప్పేసి తలుచుకొని బాధపడుతున్నారు. ఇంకా చేసేదేం లేక పోలీస్ డిపార్ట్మెంట్ తన బాడీ దొరికిన అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ భాగంలో స్నేహల్ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్లో అయిన ఫోన్ మిస్ అవుతుందని అయితే గుర్తించారు. సరే అని చెప్పేసి తన ఫోన్ దొరికితే ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆ ఫోన్ వెతకడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక తన ఫోన్ ఒక మొబైల్ షాప్లో సెకండ్ హ్యాండ్లో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అమ్మినట్టుగా గుర్తించారు. సరే అని చెప్పేసి వెంటనే ఆ మొబైల్ షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ మొబైల్ షాప్ అతను వచ్చేసి ఒక గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన స్కెచ్ని అయితే గీయించి ఇచ్చాడు. అయితే ఇప్పటికీ ఆ పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తిని కనుక్కోలేకపోయారు. ఇంకా అదర్ సైడ్ ఆఫ్ దిస్ కేసు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని, పర్సనల్ ఫ్రెండ్స్ని వీళ్ళు ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు. కానీ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్ ఎవిడెన్స్ అయితే రావట్లేదు, కేసుకి సరైన లీడ్ అయితే దొరకట్లేదు. ఆ తర్వాత స్నేహల్ బాడీని వీళ్ళు ఎగ్జామినేషన్ చేసి చూస్తే తన ఆటోప్సీ రిపోర్ట్స్ ఏం రివీల్ చేస్తున్నాయో తెలుసా? తను స్ట్రాంగ్యులేషన్ వల్ల చనిపోయినట్టుగా అయితే చెప్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే తన నెక్ని ఎవరో గట్టిగా కంప్రెస్ చేసి ఊపిరాడకుండా చేయడం అనమాట. ఆ తర్వాత ఇంకా డీప్గా బ్రేక్ డౌన్ చేసి చూస్తే స్నేహల్కు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ బాయ్ ఫ్రెండ్ వల్ల తినేమన్నా చనిపోయిందని చెప్పేసి అనుమానాలు ఎక్కువైపోయి ఆ బాయ్ ఫ్రెండ్ని వీళ్ళు ప్రైమ్ సస్పెక్ట్గా అయితే మార్చారు. సరే అని చెప్పేసి ఎప్పుడైతే తన బాయ్ ఫ్రెండ్ US నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యాడో వెంటనే తన్ని అరెస్ట్ అయితే చేశారనమాట. అలా అరెస్ట్ చేసింది ఎందుకు? వెంటనే వచ్చే సంవత్సరం తన్ని రిలీజ్ చేయడానికి. ఎందుకంటే సరైన ఎవిడెన్స్ తన బాయ్ ఫ్రెండ్ మీద లేనట్టుగా వాళ్ళైతే చూపించి తన్ని రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇప్పటికీ స్టిల్ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి లీడ్ లేకుండా ఆ కేసుని పెండింగ్గానే పెట్టారు. ఇంతవరకు ఆ కేసు సాల్వ్ అయినట్టు లేదు. ఇప్పటికీ ఆ కేసు అన్సాల్వ్డ్ అనమాట. సో దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ అన్సాల్వ్డ్ కేసెస్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా పార్ట్ 1.